కాబట్టి దాని సందర్భంలో కొంత ఎక్కువ నిధులు తీసుకోవడం జరిగింది. బట్ కమింగ్ టు నౌ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఈ గ్యారంటీలు, వీటికి సంబంధించినటువంటి బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ బడ్జెట్, సో ఓవరాల్గా ఒక పజిల్ లాగా మాత్రం కనిపిస్తోంది. కార్పొరేషన్ నుంచి ఒకవేళ రుణం తీసుకుంటే కనుక ఏ పద్ధతిలో కార్పొరేషన్కు రుణాలు ఇస్తాయి? సో అది అంత పాసిబుల్ అయ్యేటువంటి అంశమేనా? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్స్గా మిగిలిపోయాయి. సో దీనికి సంబంధించి ఎట్లాంటి రియాక్షన్ మీ దగ్గర నుంచి చూడవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు, శోభన్ గారికి, రాంబాబు గారికి, మా ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ప్రతి సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు ఉంటాయి, శాశ్వత పరిష్కారాలు ఉంటాయి. అవును, ఇప్పటికప్పుడు ప్రభుత్వాలు తాత్కాలిక పరిష్కారాలు అయితే పోతుంది, కానీ శాశ్వత పరిష్కారాలు అయిపోతుంది. అక్కడే మీకు ఒక 20 ప్రశ్నలు కలిపి అడిగారు కనుక ఒక 4-5 నిమిషాలు మాట్లాడతాను. ఓకే ఓకే. ఎందుకంటే స్వతంత్ర రైతు సంఘాల వేదిక మేము మొదలు ఏర్పాటు చేసింది ఎందుకోసం అంటే, రైతుల్ని 3-4 రకాల చీల్చారు. ఇదే ప్రభుత్వాలు కానీ పాలకులు చీల్చారు. ఒకటి కులపరంగా చీల్చారు. మీకు ఆంధ్రప్రదేశ్ లో అయితే కులపరంగా సంఘాలు వేరుగా ఉంది. రైతులు పంటల పరంగా చీలిపోయినాం. పొగాకు రైతులు, పసుపు రైతులు, చెరుకు రైతులు, మిరప రైతులు అట్లా. ఇంకోటి రాజకీయ పార్టీల పరంగా చీలిపోయింది. కనుక ఏమైంది అంటే, ఒకరికి నష్టం జరిగినప్పుడు ఇంకొకరు ముందుకు వచ్చి పోరాటాల్లో పాల్గొనలేదు. అందుకని స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య ఏం చేసిందో అన్ని రైతు సంఘాలను కలుపుకొని పెట్టింది. ఒక 130 సదస్సులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిపారు. ఏం చెప్పానంటే, ఇవాళ తాత్కాలిక పరిష్కారాల వైపే పరిగెడుతుంటే శాశ్వత పరిష్కారాలు లభించాయి. అంటే చివరికి మనకు కావాల్సింది ఏంటంటే లాభసాటి వ్యవసాయం కావాలి కదా. ఇప్పుడు రుణమాఫీ చేస్తా, ఏం చేస్తావు, తర్వాత లాస్ట్ కి ఏంది, రైతుకు లాభం రావాలి, అంతే కదా. అవును. కానీ ఇప్పటికీ రైతు సంఘాల నాయకులు మీరు ఏమన్నా అనుకోండి, అంటే కొన్ని కఠిన వాస్తవాలు కొన్ని కఠినంగా ఉంటాయి. గిట్టుబాటు అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య లాభసాటి అంటున్నారు. ఫస్ట్ ఖాయం చేసింది మేము ఏమనంటే, లాభసాటి వ్యవసాయం గిట్టుబాటు అంటే ఆల్టీ 0-0. అంటే రైతు వ్యవసాయం చేసి సమాజం కోసమా తన కోసం చేసుకోవాలా? ఒక వ్యాపారవేత్త ఒక పరిశ్రమ పెడతాడు, ఆ పరిశ్రమ తన లాభాలు ఆర్జించాలి, సమాజానికి ఆ ఉత్పత్తులు ఉపయోగపడాలి, అంతే తప్ప సమాజం కోసం ఉత్పత్తి సంస్థలు బతకవు కదా. కానీ రైతు బతుకుతున్నాడు అంటున్నాం. అంటే ఒక మాట మేము ఎప్పుడు ఒక స్లోగన్ వాడుతుంటాం. ఇప్పుడు మామూలుగా పంటలు పండకపోతే నష్టపోతే రైతు ఒప్పుకోవచ్చు. పంట పండినా నష్టపోతున్నాడు, ధరలు లేక నష్టపోతున్నాడు కదా. అంటే ప్రకృతి పాపం కాదు, ఇది పాలకుల పాపం. ఈ పాలకుల పాపం కడిగేసుకోవడానికి ఈ పాలకులు ఎప్పటికప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి జిమ్ముకులు చేస్తుంటారు. ఉదాహరణకు ఒక మాట, 6 గ్యారంటీలో రుణమాఫీ లేదు కదా. మొదటి 6 గ్యారంటీలు ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇక్కడికి వస్తానికి 6 గ్యారంటీలు రుణమాఫీ లేదు. రుణమాఫీ లేని గ్యారంటీని ఇవాళ ముందుకు తీసుకొని ఆగస్టు 9 అన్నారు. అది నేను చాలా చెప్పాను, 1,40,000 కోట్ల హామీలు ఇస్తున్నారు, బడ్జెట్ అంత సగం కూడా లేదు, ఏం చేస్తారని. నాన్ ప్లాన్ 2,75,000 కనపడుతుంది శ్రీకాంత్ గారు, అది లేదు. నాన్ ప్లాన్ మన పన్నులు చూస్తే 1,40,000 కోట్లు ఉండదు. వీళ్ళు అన్ని ఉచితాలు ఇచ్చినాయి, అన్ని కలిపితే 1,40,000 కోట్లకు అయితే. ఎందుకంటే పిండి కొద్ది రొట్టె అని కేసీఆర్ గారు కొంతవరకు ఒక పెంచి అంతకు పెంచడం ఏమన్నా 2 సార్లు జరిగింది. అది 2018 ఎన్నికల్లో 1,00,000 కన్నా మించి రుణమాఫీ చేయలేమంటే ప్రజలు నమ్మిరు, ముఖ్యంగా రైతులు నమ్మిరు, 1,00,000కే ఓటేశారు. ఈసారి మళ్ళీ ఆ 2 లక్షలు ఈయన 1,00,000 అన్నాడు. ఆ 1,00,000 కూడా తినుక్కుంటూ తెలంగాణ పరిపాలన తినుక్కుంటూ 4 ఏళ్ళు పట్టింది. అన్ని ఇప్పుడు కాలేదని కొందరు అంటున్నారు, నిజమే కూడా. ఇక్కడ ఏం చేయాలంటే రుణమాఫియా, రైతు భరోసానా, ఏది ముందు? ఇంతకు ముందు శోభన్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు అదనలో ఇప్పుడు మనకు వ్యవసాయంలో ఒక సామెత ఉంది శ్రీకాంత్ గారు, ముందాన్ని ఉండాలి, మందాన్ని ఉండాలి. వ్యవసాయం చేసేందుకు విత్తనాలు సమకూర్చుకోవాలంటే అడ్డగోలు విత్తనాల దగ్గర క్యూ ఉన్నది, డబ్బులు ఉన్నా విత్తనాలు దొరకని పరిస్థితి ఉన్నది. వీళ్ళు పెట్టుబడి సమకూర్చుకోవాలా, ఎన్నడో వచ్చే రుణమాఫీ కోసం ఆశపడాలా? అంటే ప్రస్తుత తక్షణ సమస్యను అంటే పచ్చడి మెతుకులనే పెట్టండి. ఇప్పుడు రుణమాఫీ కన్నా ముందు మొట్టమొదలు రైతులు కోరుతుంది ఏంటంటే, ఈ అదనులో మీరు ఇచ్చే రైతు పెట్టుబడి సాయం ఇవ్వండి. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. రైతు బంధును మూర్తికి సమర్థించారండి, కానీ రైతు బంధు రుణమాఫీ కంటే చాలా మంచి పథకం. ఎందుకంటే రైతు బంధు పెట్టుబడి అంటే 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయల వడ్డీకి తెచ్చే బదులు ప్రభుత్వమే ఆ 5,000 ఎకరానికి 2 సార్లు 10,000 రూపాయలు ఇస్తే అది కొంచెం వరకు పెట్టుబడి సహాయపడింది రైతులకు. కానీ ఇక్కడ ఏమైందంటే దాన్ని 7,500 చేస్తామన్నారు. మొదటి పెడితే 7,500 ఇస్తామన్నారు, పోయింది కదా. యాస అనేది శోభన్ గారు చెప్పినట్టు మొన్న వచ్చింది, ఇంకా కొందరికి రాలేదు. రెండోది, ఇప్పుడు మళ్ళీ రావాల్సింది కూడా ఇప్పటికీ ఆల్రెడీ పోయిన సంవత్సరం పడ్డాయి, కానీ రాలేదు. ఇప్పుడు చేయాల్సిన తక్షణం ఏంటంటే, రైతు బంధును రైతు భరోసాగా పెంచేది కదా, మొదటి ఇది ఇవ్వండి. ఒకటి రైతు సంఘం డిమాండ్ ఒకటి. రెండోది ఏంటంటే ఈ రుణమాఫీలో చాలా అసాధ్యాలు ఉన్నాయి అంటున్నారు. రైతు బంధులో ఎట్లాగో 5 ఎకరాలు 10 ఎకరాలు పరిమితి విధించకుండా ఇట్లే పంచితే గుళ్ళు, రాళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన ప్లాట్లు చేసి అన్నిటికి వస్తుంది. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పినట్టు రైతు బంధు గతంలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
సరే కొంత లేట్, ఒక్కొక్కసారి కొంత లేట్ జరగవచ్చు, 2 నెలలు 3 నెలలు లేట్ ఇవ్వచ్చు. బట్ రైతు బంధు ఇవ్వడం జరిగింది అందరికి ఒకేసారి, చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేకుండా అందరికీ రైతు బంధు పడడం జరిగింది. 100 ఎకరాల వాళ్ళకు 10 ఎకరాల వాళ్ళకు 1 ఎకరా ఉన్న వాళ్ళకు. ఇక్కడ రైతు రుణమాఫీ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతు బంధులో సక్సెస్ అయితే, రైతు రుణమాఫీలో ఫెయిల్ అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు బంధు విషయంలో దఫదఫాలుగా ఇచ్చుకుంటూ పోతే రుణమాఫీ విషయంలో మాత్రం 2 లక్షలు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రుణమాఫీ చేస్తుంది అన్నటువంటి ఆశతోటి రైతులు ఉన్నారు. రైతు బంధు సరిగ్గా పడలేదు అన్నటువంటి అనుమానం కూడా ఉంది. సో ఈ కంపారిజన్ ఎట్లా చూడొచ్చు? రుణమాఫీ సాధ్యం కాదంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. నేను ఆర్బీఐ రుణమాఫీ సాధ్యం కాదు అంటున్నారా? సాధ్యం కాదు. 2 లక్షలు ఒకేసారి చేయడం సాధ్యం కాదు. చెప్తాను. బడ్జెట్ లో సింహభాగం అంటే 1/4 కంటే 1/3 రకంగా 1,20,000 కోట్లు అందుబాటులో ఉంటాయండి. మిగతా నాన్ ప్లాన్ అని చూసుకుంటే 1,20,000 కోట్లు అందుబాటులో ఉంటే 40,000 కోట్లు 35 అనుకోండి. ఇది ఒకేసారి ఒకే 2 నెలలు ఎట్లా సాధ్యమైతే అద్భుతాలు సృష్టించలేరు కదా. అందుకని 2 మాటలు చెప్తారు శ్రీకాంత్ గారు. మొదటిదేమో రైతు బంధు రైతు భరోసాగా మారుస్తామన్నారు. 15,000 చొప్పున అంటే 7,500 ఇస్తున్నారు. ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే గతంలో ఎట్లా సాధ్యం అయితే అంటే ఇక్కడ కూడా పరిమితులు పెట్టాలి. నేను రైతునే కదా, 5 ఎకరాల 10 ఎకరాల పరిమితి పెట్టండి. చాలా వరకు మనం వేగ్గా ఏం మాట్లాడుతున్నాం అంటే 100 ఎకరాల రైతు కొంటున్నాం. అసలు మొత్తం రైతు బంధులు ఒకసారి 14 లెక్కలు ఉన్నాయి నా దగ్గర. రైతు బంధులు పరిశీలిస్తే 100కి 75% మంది రైతులు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళే. 5 ఎకరాలు ఉన్న రైతులు ఇంకో 10% మంది, 10 ఎకరాలు దాటిన వాళ్ళు ఇంకొక 5% మంది, 20 ఎకరాలు దాటిన వాళ్ళు 2% కూడా లేరు. మరి ఎందుకు మీరు గమనిస్తారే మనం అంటే 2% లేని వారు కానీ డబ్బుల పరంగా 2% వాళ్ళకి ఎక్కువ పోతాయి. మీరు మనం ఇంకోటి ఉన్నది ఈ తెరకాసిందిలా, మీరు ఒకే ఎకరం 2 ఎకరాలు ఉన్న వాడికి 75% ఉన్న వాళ్ళకి వచ్చే అమౌంట్ ఏమో మొత్తం ఒక కారులో అంటే ఒక సీజన్ లో 7,500 కోట్లు పంచారు. మొన్న 7,500 కోట్లు ఇచ్చారు కదా. అందులో ఈ పేద రైతులకు పోయేది 4,000 కోట్లు కూడా పోదు. కానీ 10 ఎకరాలు దాటిన వాళ్ళకి మిగతా 3,500 కోట్లు పోతున్నాయి. ఇది కంపారిజన్. అందుకని నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం చేయాల్సిన పని రైతు భరోసా తర్వాత రైతు రుణమాఫీకి వస్తాను. ఒకటే మాట, రుణమాఫీకి వస్తాను. ఎందుకంటే ఇది మనకు క్లారిటీ కావాలి. 7,500 కోట్ల రూపాయలు కాస్త ఇప్పుడు కనుక అందరికీ చేయదలుచుకుంటే 10,500 11,000 కోట్లు కావాలి. ఏది వాళ్ళ ప్రకారం చేయదలుచుకుంటే పెరుగుతుందిగా బడ్జెట్. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ 5 ఎకరాల 10 ఎకరాల నిర్ణయించాలి. రియల్ ఎస్టేట్ కు గుండు రాళ్లు అన్నిటికీ అవన్నీ వ్యవసాయ యోగ్యమైన భూమి వ్యవసాయం ఎవరు చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే పరిమితం చేయాలి. 5 చేస్తారా 10 చేస్తారా? అప్పుడు ఈ 7,500 కోట్లతోనే మనకు రైతు బంధు రైతు భరోసాగా మార్చి ఇవ్వచ్చు. ఒక్క పరిష్కారం. రెండోది రుణమాఫీ. రుణమాఫీలో నిజంగా ఒక సామాన్య రైతు పోతే శ్రీకాంత్ గారు రుణం ఇస్తున్నారు ఏ బ్యాంక్ వాడని 2 లక్షల రుణమాఫీ ఎవరికి వచ్చిందంటే నేను లెక్కలు తీస్తాను చెప్తాను మీకు. 100కి 70% మంది ధనిక రైతులకు 2 లక్షలు ఇచ్చారు. క్రాప్ లోన్ పోతే ఈ చీదరించుకొని బయటకు నెట్టేస్తున్నారు. రాంబాబు గారు తెలుసు. సార్ బ్యాంకు వాళ్ళు పాస్బుక్ ల్యాండ్ విస్తీర్ణం ఎకరాలు ఇవే చూస్తారు కదా. ఇంట్లో ధనిక రైతు పేద రైతు అనేది చూస్తారా? ఒక 2 ఎకరాల 2 లక్షల రూపాయలు రుణమాఫీ రావాలంటే అంటే మీ దృష్టిలో ఒక 50 ఎకరాల వాళ్ళకు 40 ఎకరాల వాళ్ళకి మాత్రమే 2 లక్షలు ఇచ్చారనేది మీ పాయింటా? రామ్మోహన్ రావు గారు ఐ థింక్ సిగ్నల్ ఏదో ప్రాబ్లం. శ్రీకాంత్ గారు నన్ను పూర్తి చేయండి. కరెంట్ పోయింది, ఇది పరిస్థితి. మా కష్టాలు ఇవి. నా ఇంటర్కి బోర్ ఉంది, అయిపోయింది. ఇప్పుడు రాత్రి పెట్టుకోవాలి. నేను ఏమంటున్నానంటే రుణమాఫీ అనేది అసాధ్యం అని ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు వాళ్ళు ప్రకటించినాడు చెప్పాను. మీరు గ్యారెంటీలో లేదు, అదనంగా ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్ 1,75,000 కోట్లు కదండి. 40,000 కోట్లు 1,75,000 అనుకుందాం. 40,000 కోట్లు 35,000 కోట్లు ఎట్లా బడ్జెట్ అలొకేషన్ లేకుండా ఎట్లా ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి ఇస్తారు అంటే పరిష్కారం చెప్తున్నారు వీళ్ళు. ఏంటంటే ఒక మన రైతు రుణ మాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కాళేశ్వరం కార్పొరేషన్ కదా ఏర్పాటు చేసి కేసీఆర్ గారు ఎక్కడ రుణం తెచ్చిందో రుణం తెస్తారట. దీన్ని మన తెలంగాణలో ఏమంటారంటే కుండ మార్పిడి అంటాం. అంటే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఇంటికి పిల్లనిచ్చుకుంటారే అట్లా. ఎట్లా అంటే ఇది అంటే రైతు పేరు మీద రుణాన్ని ప్రభుత్వం పేరు మీద మార్చుకుంటాం. కానీ ప్రజలను ఎత్తిన రుణభారం మోపుతాం మనందరి. మీకు నాకు మీరు ఉద్యోగం చేసే మీకు వ్యవసాయం చేసే నా మీద ఇవన్నీ ఈ 40,000 వేస్తారు. నేను కాదట్లేదు, రైతుకు రుణమాఫీ వద్దంటలేదు. రుణమాఫీ ఎప్పుడు అవసరం అంటే పరపతిని దెబ్బతీసేది రైతు రుణమాఫీ. కఠినంగా ఉంటే వాస్తవం. రైతు రుణమాఫీ చేస్తున్నామంటే పరపతి దెబ్బతీయడం. మన రైతు భరోసాలో రైతు ఏదైనా పెట్టుబడి సహాయం అంటే రైతును పెంచడం. ఈ రెండింటి తేడా తెలుసుకోకుండా రైతును పరపతి దెబ్బతీసి ఇవాటికే చాలా మంది రైతులు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. నేను ఇంతవరకు రుణం తీసుకొని రుణం వేగబెట్టను కూడా. రుణం తీసుకుంటే కట్టిన వాడికి సౌకర్యం లేకుండా రుణం ఎగవేసే వాడికి మీరు రుణమాఫీ చేస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? నిజమే. నేను ఏమంటాను రుణమాఫీ బదులు అదే డబ్బులు మీరు రుణం కట్టిన వాడికి ఇవ్వండి. ఒక మాట,
సరిగ్గా రుణం కట్టిన వాడికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇంతకు శోభన్ గారు చెప్పారు 72,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది, 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది కాంగ్రెస్ హయాంలో. అందులో ఒక మంచిది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణం ఎవరైతే సరిగ్గా కడతారో వాళ్ళకు 5% రిబేట్ ఇచ్చిండండి, వడ్డీ మాఫీ చేసిండు, రుణ మాఫీలో రిబేట్ ఇచ్చిండు. నేనేమంటున్నాను, మంచి మార్కులు సాధించిన అనుకో ప్రమోషన్ ఇస్తారా లేకపోతే దొంగకి ఇస్తారా ఈ మాట అంటున్నా. ఏమంటున్నా అంటే రైతులు దొంగలు కాదు, కానీ రైతులు రుణమాఫీ ఎగబెట్టేది ఎవరంటే చాలా మంది పలుకుబడి గల రైతులు రుణం తీసుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు, కట్టరు. ఈ ప్రభుత్వాల హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, లగెత్తండి, ఉరకండి, రుణం తీసుకోండి, ఈ రోజు వరకు మాఫీ చేస్తా, ఈ రోజు వరకు ఉన్నదని. ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వము అంటే పైసలు మర్చి పెడతా అనుకుందా మనందరి పైసలు. ఒకసారి డిస్కస్ మాట ఇక్కడ ఏంటంటే రుణమాఫీ అసాధ్యం ఎందుకంటున్నానంటే మీరు రుణం తీసుకొని కాగితాల మార్పిడి చేస్తే ఆ డబ్బు మీద వడ్డీతో సహా మనందరమే రైతులం ఎక్కువ 60% మంది రైతులు ఉన్నాగా మన మీదనే రుణం తీసుకున్న వాళ్ళ రుణాన్ని మనమందరం భరించడం ఎందుకు అని నేను అంటున్నాను. రుణం మాఫీ జరగబోయేది అదే కావచ్చు, మొత్తం మాఫీ చేయండి, సరిగ్గా కడతారా వాడికి మాఫీ చేయండి. చూద్దాం. లెట్స్ సీ. రాంబాబు గారు ఒకవైపు రుణమాఫీ అసాధ్యం అని రామ్మోహన్ రావు గారు అంటున్నారు, ఒకవేళ సాధ్యం అయితే గనక ఆ భారం ప్రజల మీద పడదంటున్నారు.